ఇది ఏ ఊరు? ఇది మహమ్మద్ రెడ్డి. ఏ మండలం? తిప్పనిపల్లి పంచాయతీ, సండకొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, విలేజ్ మహమ్మద్ నగర్. మీ పేరు? షేక్ కాసిం. ఊళ్ళు చూస్తే మా ఊరు ఇన్ని మా మండలంలో కాదు, కొత్తగూడెం మండలం కాదు, జిల్లాలో కూడా లేదు మా ఊరు అంట బీదలు. ఎందుకని? ఎందుకంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా రావటం చూడటం తప్ప, ఎమ్మెల్యే గారు గెలవక ముందు చెప్పారు ఈ మాట, మీకు అన్ని పనులు చేసి పెడతామని. గెలిచాక కూడా పనులు చేసి పెడుతున్నారు. ప్రతి నెల 20 రోజులకైనా 30 రోజులకైనా వస్తున్నారు, చూస్తున్నారు. నా నియోజకవర్గంలో నా గ్రామాలు ఎట్లున్నవి, నా ప్రజలు నన్ను ఏ విధంగా అనుకుంటుర్రు, అది పుట్టాల్లో ఈసారి చూస్తారు. 65 సంవత్సరాల వయసు వచ్చిన కాడ నుంచి ఆ రోజు పానగంటి పిచ్చి చేసిండు ఇందిరాగాంధీ జమాల్లో. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ వనమాల వెంకటేశ్వర, తర్వాత ఎమ్మెల్యే గారు చేశారు, వనమాల చేసిండు, తాటి వెంకటేశ్వరు, లచ్చనాగేశ్వరరావు, అందరు చెప్పారు మీకు ఎన్ని బాగు చేస్తా అన్నారు. ఊళ్ళు ఒక్కళ్ళు ఊళ్ళు బాగు చేయలే. వచ్చిండు దాని ఆదినారాయణ ఎమ్మెల్యే గారు వచ్చారు, చక్కగా పనులు. ఎందుకంటే పని బాగా చేయించాడు సార్, మనకు మంచిగా చేయించాడు. వచ్చిన 4 నెలల్లో మాకు రోడ్లన్నీ అయిపోయి మంచి పని చేయించాడు. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయితే మాకు రోడ్డు కూడా చేయదు, మాకు ఏ పని కాదు. నేను అనుకున్న పని మా ఊరికి అయితే చేసిండు, తర్వాత ఏ ఊరికి అయితే ఏమో కానీ మా ఊరు మాత్రం మంచిగా చేశారు సార్. మాత్రం ఎక్కడ గుంట్లో అక్కడ ఎక్కడ వాతావరణం అక్కడ వాతావరణం బాగలేక ఇక ముందు జనాలు పడి ఎక్కడ ఉన్న టైంలో వచ్చి మేము చేస్తాం అని చెప్పారు. ఎమ్మెల్యే కూడా ఎవరు చేయలేకపోయారు. మన ఈ కాడ నుంచి కొంచెం ఎమ్మెల్యే పని, రోడ్లు పని, ఇల్లు పని, డ్రైనేజీలు మొత్తం దత్త తీసుకొని చేయించుకున్నాను. ఏ క్లాస్ అయినా ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు హ్యాపీగా మా ఊరు మొత్తం. ఎందుకని వచ్చింది 50 కాదు, పుట్టిన కాడ నుంచి ఎవరు చేయలేదు ఈ పని. రోడ్లు ఇప్పుడు ఉన్నది, ఇది కావాల్సింది, ఇది మెయిన్ రోడ్డు. మా ఊరికి దత్తం ఇస్తానని దత్తం తీసుకోకుండా కాటి వెంకటేశ్వరులు పోయిండు, నాగేశ్వరులు పోయిండు. ఇక వాళ్ళంతా మా ఊరి దత్తమే తీసుకుంటాను అన్నాడు. చాలు దేశం బాగుపడుద్ది, దేశం పక్క బాగుపడుద్ది భయ్. ఇలాంటి ఎమ్మెల్యే గారు దేశం పక్క బాగుపడుద్ది. గారి ఆదిరాయణ గారు. ముందుగా నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం, సండకొండ మండలం, తిప్పనపల్లి గ్రామం పంచాయతీ. నేను తిప్పనపల్లి సర్పంచ్ని. మా గ్రామానికి ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణ గారు వెనకబడ్డ ప్రాంతం అని చెప్పేసి గుర్తించి ఆయన గారు గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు మన గ్రామానికి శాంక్షన్ చేశారు. గతంలో అంటే 1 సంవత్సరం క్రితం 1,80,00,000 ఇస్తే పోయిన సంవత్సరం అది పూర్తి చేశాము. మళ్ళీ వెనకబడ్డ ప్రాంతం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు గుర్తించి మళ్ళీ ఇప్పుడు 1 కోటి రూపాయలు పైబడి మా గ్రామానికి శాంక్షన్ చేశారు. అందులో భాగంగా వివో బిల్డింగ్లు 3 10 లక్షల చొప్పున, స్కూల్ ప్రహరీలు 3, అదే రకంగా గ్రామ పంచాయతీ బిల్డింగు. ఇలా మా దగ్గర ముస్లిమ్స్ అధికంగా ఉండడంతో ఇలా కబ్రస్థాన్కి సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. ఈ కబ్రస్థాన్ రోడ్డుకి వాస్తవంగా ఇటు 3 కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ బొందలగడ్డ ఉంది కనుక ఇటు హిందువుల పరంగా ఇటు ఎస్సీ వాళ్ళు, ఇటు గౌడ్స్, ఇటు మన మైనార్టీ వాళ్ళు, ఈ 3 కులాలకి సంబంధించిన ఈ కబ్రస్థాన్కి సీసీ రోడ్డు 15 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే గారు మా గ్రామానికి మంచి తోడ్పాటు ఉంది. మంచి అభివృద్ధి విషయంలో వర్కులు ఇచ్చి మా గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, భక్తి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వర గారికి మా గ్రామం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఎక్కడికరా